తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి ఎగ్జామ్ ఫీ పేమెంట్ ఎట్లా జేయాలే అని జెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, నేనైతే స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చెప్తా. సో, మీకో క్లారిటీ అనేది వస్తదన్నట్టు ఎగ్జామ్ ఫీ పేమెంట్ ఎట్లా జేయాలి అని జెప్పి. సో, మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్‌కి ఇదే ప్రాసెస్ ఉంటది ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయడానికి. సో, మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలేసుకున్నాం కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి. ఫర్దర్ గూడా ఏం అప్డేట్స్ ఉన్నా గూడా వీడియోస్ చేస్తా ఉంటాం. మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనది ఎడ్యుకేషనల్ పేజ్ 100,000 అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్‌మెంట్ ఫర్ అవర్ పేజ్. సో, 100,000 ఈ 2026లో అవ్వాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఇట్స్ మై టార్గెట్. సో, మీరందరూ సపోర్ట్ చేస్తే 2026 లోపల 100,000 అనేది ఒక పెద్ద మ్యాటర్ అనేది కాదన్నట్టు. ఓకేనా? సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. పక్కా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, 100,000 రీచ్ అవ్వాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మీ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్ కావాలన్నా కూడా సో, మన ఛానల్‌ని చెక్ చేయొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, మన సైడ్‌కెళ్ళి ఎంత హెల్ప్ అయితే పాసిబుల్ అయితదో అంత హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్‌లీ ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలే అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈజీగా ఈ ఫీ పేమెంట్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో, నేనేం చెప్తా కదా అంటే మొబైల్స్ లోపల ఫీ పేమెంట్‌ని ట్రై చేయకండి. ఓకేనా? సో, అమౌంట్ అనేది డిడక్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడతా ఉంటారన్నట్టు. సో, ప్లీజ్ ట్రై టు డూ యువర్ పేమెంట్ ఇన్ ల్యాప్‌టాప్ ఆర్ పీసీ. ఓకేనా? ల్యాప్‌టాప్ ఆర్ పీసీని యూజ్ చేసి మీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోర్రి. అండ్ మీకు ఏదైతే బ్రౌజర్ అవైలబుల్ ఉంటదో ఆ బ్రౌజర్‌కెళ్ళి కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ లాగిన్ అని చెప్పి కొట్టుర్రి. సో దట్ మీకొక ఫస్ట్ ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. లైక్ చూపెడతది మీకు డిఫరెంట్ పోర్టల్స్ చూపెడతది. ఇందులోపల ఫస్ట్ పోర్టలే ఉంటది బ్రో. ఓకేనా? సో, యుఓఎన్ఈఎక్స్ డాట్ ఇన్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ పోర్టల్‌ని మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ డాట్ యుఓఎన్ఈఎక్స్ డాట్ ఇన్. సో, ఈ పోర్టల్‌ని మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇట్లయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సైన్ ఇన్ అని చెప్పి చూపెడతది. ఈ సైన్ ఇన్ దగ్గర మనకు యూజర్ నేమ్ అనేది ఉంటది. అండ్ దాని తర్వాత పాస్వర్డ్ అనేది ఉంటదన్నట్టు. సో, పాస్వర్డ్ ఏందనేది మీకు తెలుసు. యూజర్ నేమ్ ఏంటిదని చెప్పి కూడా మీకు తెలుసు. ఓకేనా? సో, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్. పాస్వర్డ్ ఏంటిది, యూజర్ నేమ్ ఏంటిది అని చెప్పి. దెన్ దాని తర్వాత మీరేం చేయాలి కదా అంటే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటది ఇక్కడ. సైన్ ఇన్‌ని ప్రెస్ చేయాలి. ఓకేనా? సైన్ ఇన్ అనుడుతోటే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, మీరు లాగిన్ అయితే అయిపోతారు. సో, ఇక్కడ మీకేంది కదా అంటే డాష్‌బోర్డ్ చూపెడతది. స్టూడెంట్ డాష్‌బోర్డ్. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ అవ్వడుతోటే స్టూడెంట్ డాష్‌బోర్డే చూపెడతది. ఇందులోపల మీ ఎన్రోల్‌మెంట్ నంబర్ ఏంటిది, మీ నేమ్ ఏంటిది, మీరు ఏ కాలేజ్‌లో చదువుతున్నారు, మీది ఏ బ్రాంచ్, రెగ్యులేషన్ ఏంటిది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా చూపెడతది. మీ ఫోటో చూపెడతది. అండ్ దాని తర్వాత ఇంకా మన కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీ సిగ్నేచర్ చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఎన్రోల్‌మెంట్ నంబర్ గానీ, కాలేజ్ కోడ్, కాలేజ్ నేము, ప్రోగ్రాము, బ్యాచు, ఏబీసీఐడీ, ఫాదర్ నేము, జెండరు, రెగ్యులేషన్స్ అని చెప్పి చాలా పర్సనల్ డీటెయిల్స్ మనయి చూపెడతది అకార్డింగ్ టు కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ యూనివర్సిటీ. ఓకేనా? సో, మీరేవైతే అడ్మిషన్ అప్పుడు డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టూడెంట్ డాష్‌బోర్డ్‌లో చూపెడతది. ఓకేనా? సో, మనకిక్కడ ఏందంటే లెఫ్ట్ సైడ్ లోపల ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా? ఈ 3 డాట్స్‌ని మీరు ప్రెస్ చేసినా, లేకపోతే మీకు సైడ్‌కనేది ఇవి ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి, రిజల్ట్స్ అని చెప్పి, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి, సర్వీసెస్ అని చెప్పి ఇట్లా చూపెడతది మీకు. ఓకేనా? సో, మీరేం చేయాలి కదా అంటే నార్మల్‌గా 3 డాట్స్ ప్రెస్ చేసినా మీకు చూపెడతది. లేదు అంటే డైరెక్ట్‌గా చూపెడతదన్నట్టు. మీరు మెయిన్‌గా ఈ స్టూడెంట్ దాంట్లోకి పోవాలి. ఓకేనా? మనకిప్పుడు కావాల్సిన డీటెయిల్స్ ఏంది కదా అంటే స్టూడెంట్ డీటెయిల్స్ లోపల ఎగ్జామ్ ఫీ పేమెంట్ కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, దీన్ని మనం ప్రెస్ చేయాలి. డాష్‌బోర్డ్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఎగ్జామ్ ఫీ పేమెంట్ అనేది సెకండ్ ఆప్షన్ అన్నట్టు. సెకండ్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, మనకు కొన్ని లైక్ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఒకటి ఇచ్చిర్రన్నట్టు. ఈ ఇంపార్టెంట్ నోటీస్ లోపల ఏం మెన్షన్ చేసిర్రు కదా అంటే నైట్ ఓకేనా? ఈవినింగ్ టైమ్ లోపల 10 పీఎం నుండి 1 ఏఎం వరకు అంటే నైట్ ట్రాన్సాక్షన్స్ చేయకండి అని చెప్పి వీళ్ళు ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పి ఒకటి పెట్టారన్నట్టు. ఓకేనా? సో, సర్వర్ మెయింటెనెన్స్ చేస్తాం ఆ టైం లోపల. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. కాబట్టి సో, ఈ పేమెంట్‌ని 10 పీఎం నుండి 1 ఏఎం వరకు అవాయిడ్ చేయిరి అని చెప్పి చెప్పిర్రన్నట్టు. సో, డే టైమ్‌లో చేసుకుంటే బెస్ట్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే ఒకవేళ పేమెంట్ అనేది డిడక్ట్ అయిందనుకో, అమౌంట్ అనేది నీ అకౌంట్‌లోకెళ్ళి కట్ అయింది.
ఓకేనా. అమౌంట్ అనేది నీ అకౌంట్‌లోకెళ్ళి కట్ అయింది. సో, నువ్వేం చేస్తావు అంటే మళ్ళీ పేమెంట్ చేయకు. ఓకేనా. అమౌంట్ అనేది కట్ అయితే ఒక 24 అవర్స్ వెయిట్ జెయి. మళ్ళీ పేమెంట్ అనేది జేయకు. సో, 24 అవర్స్ తర్వాత గూడా పేమెంట్ అయింది అని జెప్పి అప్‌డేట్ కాకపోతే మాత్రం కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి పేమెంట్ డీటెయిల్స్ అన్నీ అటాచ్ జేసి మెయిల్ జెయ్యని జెప్పి ఒక నోట్ అయితే పెట్టిర్రన్నట్టు. ఓకేనా. ఇది. అండ్ ఇక్కడ మీరేం జేయాలి గదా అంటే ఎగ్జామ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నతోటే మనకు ఈ నోటీస్‌లు అయితే ఇచ్చిర్రు. ఇది జూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎగ్జామ్ పేమెంట్ జేయాలంటే వి హావ్ టు నో అవర్ ఎగ్జామ్ సీరీస్, అవర్ కోర్స్. ఓకేనా. కోర్స్ అనేది డిఫాల్ట్ మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ టైప్ ఏంటిది, రెగ్యులేషన్స్ ఏంటిది, ఓకేనా. అండ్ దాని తర్వాత ఇయర్ ఆర్ సెషన్ ఏందని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏందంటే ఎగ్జామ్ సీరీస్ లోపల మీరు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. ఫిబ్రవరి 26 అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఏదైతే కోర్స్ ఉందో మన కోర్స్ చూపెడుతది. ఆటోమేటిక్‌గా మనం ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. దెన్ దాని తర్వాత ఏందంటే ఎగ్జామ్ టైప్ ఏంది, రెగ్యులరా, సప్లీనా అని చెప్పి. రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులేషన్ అంటే మీరు ఏ ఇయర్‌లో జాయిన్ అయ్యారు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏ ఇయర్‌కి రాస్తున్నారు ఎగ్జామ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా అని చెప్పి. ఓకేనా. ఇది మనం ఇక్కడ ఇయర్ ఆర్ సెషన్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్‌ని ప్రెస్ చేయాలి. దెన్ సబ్మిట్‌ని ప్రెస్ చేస్తుంటే మనకు లైక్ నెక్స్ట్ పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. ఇక్కడ మన ఎగ్జామ్ సీరీస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26, జనవరి 25, జనవరి 26 అని చెప్పి. మీ ఎగ్జామ్ సీరీస్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కోర్స్ గాని, ఎగ్జామ్ టైప్ గాని, రెగ్యులేషన్ గాని, ఓకేనా. ఇక్కడ ఇయర్ ఆర్ సెషన్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే మనకేంది కదంటే మన డీటెయిల్స్ చూపెడతది ఫస్ట్. ఓకేనా. అడ్రెస్ లైన్ ఏంది, ఓకేనా. అడ్రెస్ లైన్ 1, 2, 3 ఏ డిస్ట్రిక్టు, ఏ స్టేటు, పిన్ కోడ్ ఏంటిది, మొబైల్ నంబర్ ఏంటిది, ఈమెయిల్ అడ్రెస్ ఏంటి అని చెప్పి మన డీటెయిల్స్ మనకు చూపెడతదన్నట్టు. దెన్ దాని తర్వాత ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు మన పేపర్ డీటెయిల్స్ అయితే చూపెడతదన్నట్టు. ఎగ్జామ్ సిరీస్ ఏంది అని చెప్పి చూపెడతది. సెమ్ ఆర్ ఇయర్, ఏ ఇయర్ అని చెప్పి చూపెడతది. అండ్ పేపర్ కోడ్ ఏంటిది అని చెప్పి చూపెడతది. పేపర్ నేమ్ ఏంటిది అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ అని చెప్పి మనకు పేపర్ నేమ్స్ అయితే చూపెడతదన్నట్టు. దెన్ ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎంత అమౌంట్ అనేది చూపెడతది. ఎన్ని పేపర్లు? 5 పేపర్స్. ఎగ్జామ్ ఫీ ఎంత? 2500 ఎగ్జామ్ ఫీ. 2500 రూపీస్. మార్క్స్ మెమోకెంత? 300 రూపీస్. ప్రాసెసింగ్ ఫీ ఎంత? 350 రూపీస్. ఫైన్ అమౌంట్ ఏం లేదన్నట్టు. ఇవన్నీ కలిపితే ఎంత అయితుంది అనంటే రూ. 3150 రూపాయలయితుంది. 3150 రూపీస్ అయితుందన్నట్టు. దీన్ని మనం మేక్ పేమెంట్ అని చెప్పి పేమెంట్ ఇయ్యాల్సుంటది. ఫీ ఎంత? 3150 రూపీస్. కానీ మీరు చేసే పేమెంట్‌ని బట్టి, మీరు యూజ్ చేసే పేమెంట్ మోడ్‌ని బట్టి ఇంక కొన్ని టాక్సెస్ అయితే యాడ్ అయితాయన్నట్టు. లైక్ జీఎస్టీ గాని, వేరే చార్జెస్ అయితే యాడ్ అయితాయి. రూ. 3150 అనేది పేమెంట్. ఓకేనా. ఎగ్జాక్ట్ పేమెంట్. తర్వాత ఏందంటే మీరు యూజ్ చేసే మోడ్‌ని బట్టి మనకు అమౌంట్ అనేది చార్జ్ అనేది అయితదన్నట్టు. ఓకేనా. మేక్ పేమెంట్ అని చెప్పి అనుడుతోటే ఇక్కడ మీకు మేక్ పేమెంట్ అని ఉందిగా, మేక్ పేమెంట్ అనుడుతోటే మీరు పే విత్ రాజోర్ పే అని ఉంటదన్నట్టు. ఓకేనా. ఈ రాజోర్ పే తోటి మనం పే చేయాలి. ఓకేనా. పే విత్ రాజోర్ పే అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. రాజర్ పే అనేది ఇట్లా చూపెడతదన్నట్టు మనకి. సో, ఈ రాజర్ పే లోపల మనకేందంటే ఇక్కడ మన నంబర్ అనేది చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత ప్రైజ్ సమ్మరీ అంటే ఎంత ఫీ? రూ. 3150 అది కాకుండా ప్లస్ ఫీ. ఓకేనా. ఈ ఫీ అనేది మీరు యూజ్ చేసే మోడ్ బట్టి ఉంటదన్నట్టు. ఇక్కడేందంటే మనకి కార్డ్‌లను త్రూ పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ త్రూ పే చేసుకోవచ్చన్నట్టు. కార్డ్ అంటే అదర్ ఇట్ మే బి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ తోటైనా పేమెంట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ తోటైనా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కార్డ్ నంబర్ అనేది ఇయ్యాలి. అండ్ దెన్ కార్డ్‌కి సంబంధించిన ఎక్స్‌పైరీ డేట్ అండ్ సీవీవీ నంబర్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంది కదా అంటే ఇది లైక్ డెబిట్ కార్డ్ తోటే పేమెంట్ అయ్యేలా ఉంది. క్రెడిట్ కార్డ్ తోటి అయ్యేలా లేదు. ఓకేనా. సీవీవీ అని ఇచ్చిర్రు. సీవీసీ అంటేనేమో క్రెడిట్ కార్డ్ తోటి అయితదన్నట్టు. మోస్ట్‌లీ డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నంబర్ ఇచ్చి అండ్ దెన్ దాని తర్వాత మనకి ఇక్కడ ఏంది కదా అంటే ఐ గైడ్‌లైన్స్ ప్రకారం అని చెప్పి మనం ఇక్కడ ఇది ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూ. ఓకేనా. కంటిన్యూ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది.
ఓకేనా? సో, మనకు నెక్స్ట్ కంటిన్యూ మీద ప్రెస్ చేస్తుంటే మనకు నెక్స్ట్ పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది కదా అంటే, మనకు లైక్ ఓటీపీ కోసం డీటెయిల్స్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, కంటిన్యూ మీద ప్రెస్ చేస్తుంటే మనకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అయితది. మీ బ్యాంక్‌కి సంబంధించిన పేజు. అందులోపల మనకు ఓటీపీ అని వస్తదన్నట్టు. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే ఏమైతది కదా అంటే, మనకు లైక్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, లేదు నెట్ బ్యాంకింగ్ త్రూ చేద్దాం అనుకున్న సిట్యుయేషన్ లోపల ఏంది కదా అంటే, మనం నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ మరి ఎట్లా జేయాలి అనంటే, నెట్ బ్యాంకింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ మీరు ఏదైతే బ్యాంక్ యూజ్ చేస్తున్నారో, ఆ నెట్ బ్యాంకింగ్ ఉన్న బ్యాంక్‌ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? సపోజ్ నాకు ఇప్పుడు కోటక్ మహీంద్రాలో ఒక అకౌంట్ ఉందనుకో. సపోజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లోపల నాకు ఒక అకౌంట్ అనేది ఉంది. సో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి నెట్ బ్యాంకింగ్ కూడా అవైలబుల్ ఉంది. నేనేం చేస్తా, ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్‌ది ఓపెన్ చేస్తా. నెట్ బ్యాంకింగ్ ఉన్నోళ్ళకు దే విల్ నో దేర్ లాగిన్ డీటెయిల్స్. సో, ఆహ్, లాగిన్ డీటెయిల్స్ తోటి నేను లాగిన్ అయితా అన్నట్టు. కోటక్ మహీంద్రా బ్యాంక్‌ని నెట్ బ్యాంకింగ్ లోపల సెలెక్ట్ చేసుకుంటా. దెన్ దాని తర్వాత సో, నాకిక్కడ కోటక్ మహీంద్రాని నేను చూజ్ చేసుకున్నా కాబట్టి ఫీ అనేది ఎంత అనేది నాకు చూపెట్టిందన్నట్టు. సో, కన్వీనియన్స్ చార్జెస్ అని చెప్పి రూ. 12 చార్జ్ చేస్తున్నారు. అండ్ జీఎస్టీ అని చెప్పి ఒక రూ. 2 అయితే చార్జ్ చేస్తున్నారు. అరౌండ్ లైక్ చార్జ్ చేస్తున్నారన్నట్టు. మనకు 3150 ప్లస్ ఇంకొక రూ. 14 అయితే యాడ్ అయితున్నాయన్నట్టు. సో, టోటల్‌గా ఏమైతది రూ. 3164 మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కంటిన్యూ అండ్ పే అని చెప్పి ప్రెస్ చేస్తే మనకి పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడేందంటే నేను కోటక్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇఫ్ యూ చూజ్ ఎస్‌బీఐ, సో, ఎస్‌బీఐకి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయితది. ఇఫ్ యూ చూజ్ అదర్ బ్యాంక్, సో, అదర్ బ్యాంక్‌ది ఓపెన్ అయితదన్నట్టు. అందులోపల ఏందంటే మీ మొబైల్ నంబర్ అని ఇయ్యమంటది. సీఆర్ నంబరు, యూజర్ నేమ్ అని ఇయ్యమంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా సో, మీకు ఏదైతే పిన్ ఉంటదో ఎంపిన్ ఆర్ పాస్వర్డ్ అనేది ఇయ్యమంటదన్నట్టు. ఈ ఎంపిన్ ఏంది, సీఆర్ అని ఏంది, యూజర్ నేమ్ ఏంది అనేది ఎవరికైతే నెట్ బ్యాంకింగ్ ఉంటదో వాళ్ళకైతే అవైలబుల్‌గా లైక్ తెలుసు. ఓకేనా? సో, వాళ్ళకి తెలుసు. దే విల్ నో దట్ మొబైల్ నంబర్ అంటే ఏంది, సీఆర్‌ఎన్ నంబర్ అంటే ఏంది, ఎంపిన్ అంటే ఏంది, సో, వాళ్ళ పాస్వర్డ్ గాని, వాళ్ళ యూజర్ నేమ్ గాని వాళ్ళకొక క్లారిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఆ డీటెయిల్స్ ఇచ్చి సెక్యూర్ లాగిన్ అని చెప్పి కొడితే సో, మనకేమైతదంటే ఒక ఓటీపీ అనేది వస్తదన్నట్టు. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యి కోటక్ మహీంద్రా నుండి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేస్తుంటే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. సో, ఇట్లా మనం మన ఎగ్జామ్ పేమెంట్‌ని చేయాలి. ఇఫ్ ఒకవేళ ఇన్ కేస్ పేమెంట్ కాకపోతే వెయిట్ ఫర్ 24 అవర్స్. ఓకేనా? ఒక 24 గంటలు వెయిట్ జేయిర్రి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని జెప్పి చూపెడతదా లేదా అని జెప్పి. ఒకవేళ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ కాకపోతే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి మెయిల్ జేయండి. ఓకేనా? సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మీరేం జేస్తారు గదా అంటే ఇక్కడ మనకు స్టూడెంట్ డీటెయిల్స్ లోపల ఓకేనా? స్టూడెంట్ లోపల మనకు పేమెంట్ హిస్టరీ అని చెప్తే, సో, ప్రెస్ చేస్తే మనకు పేమెంట్ హిస్టరీ అయితే చూపెడతదన్నట్టు. ఒకవేళ నువ్వు పేమెంట్ చేసినావనుకో ఇక్కడ, సో, మనకు పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పి వస్తది. అండ్ దెన్ దాని తర్వాత పేమెంట్ రిఫరెన్స్ నంబర్ వస్తది. ట్రాన్సాక్షన్ డేట్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? ఆఫ్టర్ పేమెంట్ యూ హావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. ఏంది కదా అంటే ఈ స్టూడెంట్ దగ్గరకొచ్చి ఇక్కడ పేమెంట్ హిస్టరీ లోపలికి పోయి, సో, ఈ పేమెంట్ అనేది అయిందా? కాలేదా? అని చెప్పి చెక్ జేసుకోరి. పేమెంట్ రిఫరెన్స్ నంబర్ ఏందని చెప్పి చెక్ జేసుకోరి. ట్రాన్సాక్షన్ డేట్ అనేది చెక్ జేసుకోరి. తర్వాత ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ జేసుకోరి. సరిపోతది. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్దర్‌గా నేను ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక్కసారి లైక్ ఇంకా డీటెయిల్‌గా కావాలంటే నేను జేస్తా. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ గూడా డౌన్‌లోడ్ జేసి చూపెడతా. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ యూజీ కోర్సెస్ లోపల ప్రతి దానికి సంబంధించిన గైడెన్స్ కోసం అనలిటిక్స్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మన టార్గెట్‌ని తొందరగా రీచ్ అయ్యేలాగా ట్రై చేయడం లోపల హెల్ప్ చేయండి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.